తెలంగాణలో అక్రమ నిర్మాణాలే టార్గెట్గా హైడ్రా కూల్చివేతలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే పలు నిర్మాణాలను నేలమట్టం చేసిన హైడ్రా తాజాగా వనస్థలిపురంలో అక్రమ నిర్మాణాలపై ఫోకస్ పెట్టింది. ఈ క్రమంలోనే పలు భవనాలను కూల్చివేస్తోంది. ఉన్నటువంటి ఇంద్రసేనారెడ్డి గారికి చెందినటువంటి భూమిలో ఆయన లేఅవుట్ వేశారు. పంచాయతీ అప్రూవల్ తీసుకున్నారు. ఆ తర్వాత 1992లో డాక్టర్ రంగాప్రసాద్ అనే ఆయనకి ఆ లేఅవుట్ లో వేసినటువంటి దాంట్లో రహదారుల పను మిగిలిన ప్లాట్లు 2 ఎకరాల 34 గుంటలు అంటే 114 గుంటలు స్థలాన్ని డాక్టర్ రంగాప్రసాద్ గారికి ఏషియన్ హౌసింగ్ అనేటువంటి సంస్థకి అమ్మాడు. అంతకు ముందు 1991లో గోవిందదాస్ బంధువులకి ఈ ప్లాట్లకి దక్షిణ పక్కన ఉన్నటువంటి భూమిని అతనికి ఒక 3 డాక్యుమెంట్ల ద్వారా అమ్మాడు. 2 ఎకరాల 10 గుంటలు అంటే 90 గుంటలు. అయితే ఇది చాలా దూరంగా ఉండటం వలన పెద్దగా ఎవరు ఇళ్లు వేసుకుంటానికి ముందుకు రాలా. అయితే ఆ గోవిందదాస్ అనే అతనికి దుర్బుద్ధి పుట్టింది, ఈ స్థలాలు ఆక్రమించాలి అనేటటువంటిది. దాంతో థామస్ జాన్ గారికి చెందిన 4 ప్లాట్లు వాటిని కబ్జా చేయటానికి ప్రయత్నం చేశాడు. కోర్టుకు వెళ్లారు జాన్ గారు. ఆయన అర్ధాంగి అమ్మీ జాన్ గారి పేరున ఉన్నాయి. కోర్టులో వారు గెలిచారు. దానిపైన అతను అప్పీల్ వేశాడు. ఆ అప్పీలు అతను వేసిన దాన్ని కొట్టేసి మళ్ళీ అమ్మీ జాన్ గారికే హక్కు ఉంది, దాంట్లోకి ఎవరో వస్తానికి వీల్లేదు అని చెప్పి స్పష్టంగా తీర్పు ఇచ్చిన పరిస్థితి జరిగింది. ఈ పరిస్థితుల్లో హైడ్రాకి రంగనాథ్ గారికి మన జాన్ గారు, మా అమ్మాయి, అట్లాగే మంజుల గారు, వీళ్ళందరూ కలెక్టర్ గారు కానీ ఈ బాధితులందరూ కూడా హైడ్రాకి పిటిషన్ పెట్టుకుని వాళ్ళకు ఉన్నటువంటి కాగితాలు అనేక కోర్టుల్లో జాన్ గారికి, అట్లాగే కలెక్టర్ గారికి, మంజులకి, వీరందరికీ కూడా అనుకూలంగా తీర్పిచ్చిన వాడికి ఒక్కటంటే ఒక్కటి లేకపోయినప్పటికీ కూడా కేవలం ధర. వనస్థలిపురం ఇంచాపూర్లో అక్రమ నిర్మాణాల తొలగింపు ప్రక్రియ కొనసాగుతుంది. తెల్లవారుజాము నుంచే హైడ్రా కూల్చివేతలు కొనసాగుతున్నాయి. పలు కాలనీలకు వెళ్లే ప్రధాన రోడ్డును స్కూప్స్ ఐస్ క్రీం కంపెనీ ఆక్రమించింది. దీంతో రోడ్డు ఆక్రమణపై కాలనీ వాసులు హైడ్రాకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన హైడ్రా అధికారులు అక్రమ నిర్మాణంపై దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో అక్కడికి చేరుకున్న హైడ్రా అధికారులు రోడ్డుకు అడ్డంగా నిర్మించిన ఫ్రీ కాస్ట్ నిర్మాణాలను కూల్చివేస్తున్నారు. కాలనీ ఇంజాపూరు తుర్కెంజాలు నేను రంగనాథ్ సార్ దగ్గరికి హైడ్రా వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సారు పార్కు కూడా పెట్టించిండు. ఈరోజు రోడ్డు కూడా తీపిచ్చిండు. మున్సిపాలిటీ కమిషనర్ సార్ కూడా మేము ధన్యవాదాలు తెలుపుతున్నాం. సార్ కూడా చాలా చాలా ఇది తీసుకుండు దీనిపైన రోడ్డు మీద. కానీ ప్రతిసారి నాకు ఫోన్లు వస్తున్నాయి. హైడ్రా సార్ వాళ్ళు మొత్తం అందరు నాకు ఫోన్లు చేస్తున్నారు. ఇక్కడికి 10 రోజుల నుంచి ఎప్పుడు వచ్చి తీసేసేది తెలియదమ్మా, మీరు బయటికి చెప్పొద్దని చెప్పిర్రు. వాళ్ళు అనుకున్నట్టు అందరూ సార్ వాళ్ళు మొత్తం హైడ్రా కమిషనర్ కానీ మున్సిపాలిటీ కమిషనర్ సార్ కానీ మాకు ఈ రోడ్డు తీపిచ్చిరు, సహకరించారు, న్యాయం చేసిరు. అందరు వాళ్ళకి మాత్రం మేము ధన్యవాదాలు తెలుపుతున్నాం. అందరికి మాత్రం చేతి మొక్కుతున్నాం. కొండాపూర్ ఆర్టీఏ కార్యాలయం సమీపంలో హైడ్రా కూల్చివేతలను ప్రారంభించింది. హఫీజ్పేట్ సర్వే నెంబర్ 79లోని 39 ఎకరాల భూమిపై స్థల వివాదం కొనసాగుతుంది. వసంత హౌస్ పేరుతో నూతన కార్యాలయం నిర్మాణంతో పాటు భారీ షెడ్లను ఏర్పాటు చేశారు. ఈ స్థల వివాదంపై హైడ్రాకు ఫిర్యాదు రావడంతో భారీగా పోలీస్ బందోబస్తు మధ్య కార్యాలయం కూల్చివేశారు. స్థలం చుట్టూ ఉన్న ఫెన్సింగ్తో పాటు భారీ షెడ్లను జేసీబీలతో తొలగించారు. సాగర్ హైవే కింద ఉన్నటువంటి రోడ్డు కింద ఉన్నటువంటి 7 కాలనీలు ఉన్నాయి. సుమరాయ కాలనీ, లక్ష్మణ కాలనీ, అదేవిధంగా శ్రీరంగపుర కాలనీ, సాయినాథ్ కాలనీ, ఈ కాలనీలు ఉన్నాయి. అయితే వీటికి రోడ్డు ఫస్ట్ నుంచి కూడా కనీసం 30 సంవత్సరాల క్రితం నడుస్తున్న రోడ్డు ఇది. అయితే దీనికి ప్రధాన రహదారి రోడ్డు. అయితే దీనికి ఈ రోడ్డు గతంలో అయితే గత సంవత్సరాల నుంచి కూడా ఈ రోడ్డును ఇక్కడ గోవిందాస్ అని ఆయన అడ్డగించి చుట్టూ పారివాడ కట్టేసి దీన్ని బంధించడం జరిగింది. అయితే దీనివల్ల కింద ఉన్న కనీసము 10,000 మంది కుటుంబాలకు కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది. అయితే దీని విషయంలో అందరం కూడా పోరాటం చేసిన అన్ని పార్టీలకు అతీతంగా, కానీ ఏం కానీ మాకు న్యాయం జరగలేదు. ఇప్పుడు హైదరాబాద్ కలిసిన ద్వారా ఇప్పుడు ఇక్కడ మా కాలనీ ఉన్నటువంటి శ్రీరంగం కాలనీ ముత్యమ్మ గారు
ఆమె పోరాటం చాలా ఫలితమైంది. ఆమె ప్రతి విషయంలో కూడా ఆమె ముందొచ్చి మహిళ అనుకోకుండా ఆమె ప్రధానంగా ఆమె ప్రతి విషయంలో కూడా ఆమె ఈ కాయలకు కూడా దూరమైంది. ఒంటరిగా అయినప్పుడు కూడా అందరం కలుపుకొని అమ్మ ఈ రోడ్డు మనం సాధించుకోవాలని చెప్పేసి ముందుకు వచ్చినాం. దీన్ని ఈ రోజు హైడ్రాతో కలిసినందుకు హైడ్రా రంగనాథ్ సార్ గారికి ధన్యవాదాలు తెలుపుతూ మాకు ఈ రోడ్డును సాధించి మాకు పెట్టినందుకు ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ, గతంలో ఈ రోడ్డు కట్టమైసమ్మ సాగర్ అవే కింద ఉన్నటువంటి రోడ్డు కింద ఉన్నటువంటి 7 కాలనీలు ఉన్నాయి. సుమరాయ కాలనీ. ఇదిలో ఉండగా ప్రభుత్వ స్థలాలు, చెరువులు, పార్కులు, నాలాల ఆక్రమణలను అడ్డుకోవడమే లక్ష్యంగా జాతీయ రిమోట్ సెన్సింగ్ కేంద్రంతో హైడ్రా చారిత్రాత్మక ఒప్పందం కుదుర్చుకుంది. ఎన్ఆర్ఐసి వద్దనున్న ఉపగ్రహ చిత్రాలు, ఇతరత్ర భూ వివరాలను ఉపయోగించుకొని చెరువుల పూర్తి స్థాయి నీటి మట్టం, బఫర్ జోన్లను నిర్ధారించడమే ఈ ఒప్పందం ముఖ్య ఉద్దేశం. తిరిగి పునరుద్ధరించడం జరిగింది. 2023లో ఎన్నికల సమయంలో ఈ రోడ్డు ఉన్నటువంటి స్థలం నాదే అని చెప్పేసి ఇతరులు కబ్జా చేయడం జరిగింది. దానికి గాను ఈ కాలనీ వాసులు అందరూ కలిసి హైడ్రాకు రిప్రజెంటేషన్ చేస్తే హైడ్రా వారు ఈరోజు వచ్చి ప్రజలందరి హర్షించే విధంగా ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి హైడ్రా కమిషనర్ శ్రీ రంగనాథ్ సార్ గారు వారి సిబ్బందితో వచ్చి ప్రజలకు ఇబ్బందిగా ఉన్నటువంటి దాదాపు 10,000 మందికి ఇబ్బందిగా ఉన్నటువంటి ఈ రోడ్డుకు అడ్డంగా ఉన్న పలకల్ని వారు తీసేయడం వల్ల ప్రజలందరూ కూడా రంగనాథ్ సార్ని, ప్రభుత్వాన్ని, మరి స్థానిక ప్రజాప్రతినిధుల్ని, అధికార పార్టీని వారందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తూ ఇదంతా కూడా జాయింట్ యాక్షన్ కమిటీలో మరి అన్ని పార్టీల వారం కలిసి ఈ సమస్యను పరిష్కరించినందుకు వారికి అందరికీ అన్ని పార్టీల తరఫున, అఖిలపక్షం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. రోడ్డు